మోడీ గారు ఇటీవల కాలంలో సంవత్సరం వరకు గోల్డ్ కొనకూడదని ప్రకటన చేశారు. సాధారణంగా మనకి గోల్డ్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి కరెన్సీ డాలర్ రూపంలో ఇతర దేశాలు చెల్లించాల్సి, దాని ద్వారా దేశానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది కలిగే అంశం అన్నమాట. అందువల్ల ఈ ప్రకటన చేయాలి. అయితే సాధారణంగా మన భారతదేశంలో చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేదా ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలా? జనరల్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మనకి తరతరాలుగా ప్రాచీన కాలం నుంచి అనాదిగా ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయ భాగం. శుభకార్యాలప్పుడు కానీ, వివాహాలప్పుడు కానీ, పండుగలప్పుడు కానీ గోల్డ్కి మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు భారతదేశం. అయితే గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి కొన్ని ఛార్జెస్ కూడా వేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి గోల్డ్ మీద పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి రిటర్న్స్ ఎలా ఉంటాయంటే, సగటున మనకి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే సంవత్సరం లేదా 2 సంవత్సరాలకి మనకి 8 to 11% వచ్చే అవకాశం. ఇది ఒక విధంగా ఇన్ఫ్లేషన్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అయితే గోల్డ్ మన దగ్గర ఉన్నప్పుడు కొన్ని అత్యవసర సందర్భాలు వచ్చినప్పుడు గోల్డ్ తీసుకెళ్లి బ్యాంకులో మనం పెట్టి డబ్బులు తెచ్చుకోవడం జరుగుతుంది. నెల నెల ఎంత ఇంట్రెస్ట్ చొప్పున మళ్ళీ కట్టడం జరుగుతుంది. మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు వస్తాయో మళ్ళీ గోల్డ్ని బ్యాంక్ నుంచి విడిపించుకుని తెచ్చుకుంటాం. అయితే ఇంకొన్ని సందర్భాల్లో మనకి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు గోల్డ్ని అమ్మేసుకుని క్యాష్ రూపంలో తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే గోల్డ్ అమ్మేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు మనకు ఉన్నాయి. దాని తరుగు అని రకరకాల ఛార్జెస్ కూడా మనకి వేయడం జరుగుతుంది. ల్యాండ్ కొనాలంటే పెద్ద మొత్తంలో కొంత డబ్బు అవసరం. అయితే ఇటీవల కాలంలో మనకి బ్యాంకులు అనే లోను సదుపాయం కల్పించి నెలకి ఇంత చొప్పున ఈఎంఐ రూపంలో మనం చెల్లించుకోవచ్చు. అయితే రిటర్న్స్ ఎలా ఉంటాయి ల్యాండ్ మీద అంటే, మనకి బంగారంతో పోల్చుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా మనం పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రేట్లు మనకి లాభం వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. అది ఎప్పుడంటే మనకి సరైన లొకేషన్, సరైన కనెక్టివిటీ, అలాగే కంపెనీ బ్యాక్గ్రౌండ్, అప్రూవల్స్, లీగాలిటీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి ల్యాండ్ మీద హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బంగారం అనేది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం వాడుకోవచ్చు. అయితే ఓపెన్ ప్లాట్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు మనం వెంటనే దాన్ని రీసేల్ చేయలేము. కొనుక్కునే వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. కొంత సమయం పడుతుంది అమ్ముకోవడానికి. ఒక విధంగా ఓపెన్ ప్లాట్ అనేది మనం హోల్డ్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ మన కుటుంబానికి, మన పిల్లల భవిష్యత్తుకి ఇది బాగా ఉపయోగపడే అంశం అన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బంగారం కొనాలా, ఓపెన్ ల్యాండ్ కొనాలా. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఓపెన్ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే క్రింది కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.